ఏమ్మా నువ్వు ఆడదానివే కదా, కన్న బిడ్డల కోసం ఎవరైనా సరే పక్కవాడి గురించి ఆలోచించకూడదు. అర్థమవుతుందా? కన్న బిడ్డని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావంటే ఈ రోజులో బిడ్డలు లేక ఎంతమంది బాధపడుతున్నారు అసలని. అది చాలా తప్పది. వాడు అవసరానికి నేను వాడుకొని ఎన్నాళ్ళు కాదు అన్నాళ్ళు మోచి చూసుకొని వాడుకొని వదిలేస్తాడు. అది నీకు అవసరమా? తర్వాత మళ్ళీ ఆడు కాదని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి తోటి వెళ్తావా? ఆడజాన్ని మెత్తిన తర్వాత బిడ్డల కోసం బతకాలి. అర్థమవుతుందా? అది చాలా తప్పది. ఇప్పుడు రేపు వద్దు నీకు బిడ్డ కావాలంటే తిరిగి వస్తాడా? ఇప్పుడు నీకు వయసు అయిపోయింది, అప్పుడు తర్వాత నేను ఎవరు చూస్తారు? కన్న బిడ్డలే కదా. మగపిల్లలు లేక ఎంతో మంది ఎన్నో పూజలు చేసి బాధలు పడుతున్నారు. అది చాలా తప్పు. నువ్వు తల్లిని మించింది ఏది లేదంటారు, కానీ బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయావంటే అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావు అసలు. నువ్వు అసలు అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్స్టాలో నీకు పరిచయం అయినోడు గురించి వదిలేసి వెళ్ళిపోతే అలాగే ఎంతమందిని మాత్రం నువ్వు అదంటే నీకు నీ వృత్తిదా లేకపోతే నువ్వు ఇలాగ అలవాటు చేసుకున్నావా? డబ్బు కోసం చేస్తున్నావా? బిడ్డలు వదిలేసి వెళ్ళిపోవడం చాలా కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? చాలా తప్పు, చాలా పాపం. ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి? అమ్మ అమ్మ అని అడుగుతున్నాడా? ఆ బిడ్డ పరిస్థితి ఏంటి అసలు? అని ఏం చేద్దాం అనుకుని వదిలేసావు అసలు? ఆ ఒక్కడి కోసం వదిలేసావా లేకపోతే నువ్వు డబ్బు కోసం ఎలాగ తిరిగి చేసి ఇచ్చేస్తున్నావా? తప్పమ్మా. చాలా కన్నబిడ్డ కోసం అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోకూడదు. ఆ బిడ్డ పరిస్థితి ఏంటి ఇప్పుడు? తండ్రి ఉన్నాడా లేకపోతే తండ్రిని కూడా వదిలేసి ఇప్పుడు బిడ్డను కూడా వదిలేసి నీ సుఖం చూసుకొని నువ్వు రోడ్డు ఎక్కావా? అది అసలు కరెక్ట్ కాదు అసలు. బిడ్డను వదిలేసి బైక్ మీద పోతూ నవ్వుతూ వెళ్తుంది ఆవిడ. ఓకే, బిడ్డను వదిలేసి మళ్ళీ బైక్ మీద వెళ్తూ నవ్వుతూ వెళ్తున్నావంట. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అని అది నీ బిడ్డైనా నువ్వు కన్నావా అసలు? కన్న బిడ్డను అలా వదిలేసి వెళ్ళిపోతారా? నువ్వు నిజంగా కనుంటే అలా వదిలేసి వెళ్ళవేమో. ఒకవేళ అంత కఠిన హృదయం అంటే ఇది సమాజంలో తల్లికి చాలా చెడ్డ పేరు అవుతుంది. నీ ఒక్కరి దాని వల్ల ఎంతమంది తల్లులు చెడ్డ పేరు అవుతుంది తెలుసా? నువ్వు ఇది చేసింది తప్పు. మళ్ళీ తర్వాత నువ్వు బిడ్డ కావాలని తిరిగి రాడు నీకు. సొసైటీలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, కానీ నీ వల్ల ఇంకా తల్లులు ఇంకా పాడైపోతారు కదా. ఫోన్లు అనేది ఈ రోజు వచ్చినాయి, వాటి వల్ల నువ్వు బిడ్డను వదిలేసి వెళ్ళేవంటే అది నువ్వు చాలా కర్మ అనిపించావు. తల్లి గురించి ఉన్న పేరు మొత్తం అంతా చెడగొడుతున్నావు. నీ వల్ల మొత్తం ఉన్న తల్లులందరికీ పేర్లు వస్తాయి. వాళ్ళ హస్బెండ్ తప్పు అయిపోయింది వదిలేద్దాం సార్ ఈసారికి అని చెప్పేసి అన్నాడంట. మరి అంత మంచి అతన్ని మోసం చేయాలని ఇలా మరి నువ్వు భర్తని మోసం చేసావంటే ఏంటి అసలు? నీ వృత్తి అదా లేకపోతే ఏంటి అసలు? ఏమనుకోవాలి అంటే భర్త మంచోడు కాక మంచోడు భర్త నేను బతిమాలుకున్నా సరే నువ్వు వదిలేసి వెళ్ళావంటే దానికి కారణం ఏంటి అసలు? అంటే నీకు బయట మనిషి ముఖ్యం అయిపోయాడా లేకపోతే నీ మోజు నీ కోరికలు తీసుకోవడానికి రోడ్డు ఎక్కావా నువ్వు బిడ్డను వదిలేసి? సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకోవచ్చు. చాలా తప్పది. ఓకే, ఎలాగనుకున్నా ఓకే, నో ప్రాబ్లం. అది ఆడదే తెగించి అలా రోడ్డు ఎక్కకూడదమ్మా. నీ వల్ల ఉన్న 10 మంది ఆడవాళ్ళు కూడా పడైపోతారు. అర్థమవుతుందా? తెగించి రోడ్డు ఎక్కకూడదు. సొసైటీలో ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతాయి? ఇలాగే ఒక్కొక్కరు ఉంటే వీళ్ళని బట్టి అలా ఇంకొకరు చెడిపోతారు. ఇంకా అలాగా అది అలా చేయకూడదు అసలు. కరెక్ట్ కదా అసలు. ఆడదానుకున్న పేరు అంతా తీసేసావు నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. నువ్వు ఒక్కదానివే కాదు, చాలా మొత్తం అందరూ ఇలాగే చేస్తున్నారు. బిడ్డను వదిలేసి రోడ్డు మీద నువ్వు నవ్వుతూ బండి ఎక్కావంటే అంతకంట ఇదైపోయాడు నీకు, ఎక్కువైపోయాడు నీకు. బిడ్డ ఎక్కువలేదు నీకు అసలు అంత బాధ లేదు అసలు. అంటే భర్త దగ్గర లేనిదేంటి? నీ భర్త దగ్గర లేనిది నీకు వాడి దగ్గర దొరికిందా? నీకు భర్త దగ్గర ఉండకోకుండా చేయకోకుండా నీకు కొడుకు పుట్టలేదు కదా. బిడ్డలను అలా చేయకూడదు కదా. కన్న బిడ్డలు రోడ్డు మీద వదిలేస్తే అంతకంట పాపం ఉంటుందో తెలుసా? నీ వల్ల ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ బట్టి ఇంకా అందరూ ఇలాగ పడవుతారు. 10 మందిలో నువ్వు ఒక్కదానివి, నిన్ను చూసి ఇంకొకరితో నేర్చుకుంటది. అది అసలు చాలా తప్పది. తర్వాత బిడ్డ కావాలన్నా రాదు నీకు. అర్థమవుతుందా?